నా ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు నీవే ప్రభువా. ఆమేన్. ఆ చిన్న పల్లవి పాడుకునే ముందు వాక్య ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం చెప్తుండగా మరి ఉపదేశాన్ని శ్రద్ధగా వింటాను. వారి దేవునికి స్తోత్రం చెప్పండి. వాట్ డస్ ఇట్ మీన్ యాష్ వెనస్డే? మరి భస్మ బుధవారము అంటే ఏంటి అర్థం? భస్మ బుధవారము అని అనేక మంది చెప్తున్నారు కదా. దాని అర్థం ఏంటి? అసలు దేనికి మనం చేయాలి? దాని అవసరమా? మనం పాటించాలా లేదా? మరి క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదని రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు ఉన్నాయి. క్రీస్తుని నమ్మక ముందు లోకంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి, కానీ యేసుక్రీస్తుకి నీ హృదయం ఇచ్చిన తర్వాత ఆయన నీ కొరకు చేయవలసినవన్నీ, నీవు నేను చేయవలసినవన్నీ కూడా పాప పరిహారం కొరకు చేయవలసినవి ఆయన చేసి ముగించాడు. సో క్రైస్తవ జీవితం సిలువ నుండి ప్రారంభించబడుతుంది. సిలువ నుండి అంటే సిలువలో యేసు ప్రభువారు మానవుల కొరకు చేసినటువంటి సమస్త త్యాగము, ఆయన చిందించిన రక్తము, అక్కడే మనకు పరిశుద్ధత దొరుకుతుంది. అక్కడి నుండి ప్రారంభించబడుతుంది. సో యాష్ సండే గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, రాసుకురండి. యాష్ వెడ్నెస్డే, యాష్ సండే కాదు, యాష్ వెడ్నెస్డే occurs 46 days before Easter Sunday. 40 days of fasting and prayer excluding Sundays. 40 రోజులు ఉదయకాలం సాయంకాలము ప్రార్థనలు చేస్తూ ఉంటారు. 40 రోజులు ఉపవాస ప్రార్థనని. కొందరు 24 అవర్స్కి ఒక్కసారి మాత్రం మీల్ తీసుకుంటారు, 1 meal a day. మిగిలిన రోజంతా 24 అవర్స్ ప్రార్థనలో, వాక్యంలో, స్తుతించుట్లో, వాక్య ధ్యానంలో గడుపుతారు. మరికొందరు కష్టపడి పని చేసే వాళ్ళందరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, మధ్యాహ్నం లంచ్ తీసుకుంటారు, రాత్రికి ఫాస్టింగ్ చేస్తారు. నైట్ ఏమి తీసుకోకుండా, ఎందుకంటే ఎక్కువ కష్టపడే పని ఉండదు, ఒళ్ళు అలసిపోయే అవకాశం ఉండదు, బాడీ ఎక్కువ టైర్డ్ కాదు కాబట్టి నైట్ టైం డిన్నర్ మానివేసి ప్రార్థనలో ఉంటారు, వాక్యం ధ్యానిస్తారు, ప్రార్థన అవసరాలు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. మరికొందరు ఉదయకాలాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 46 days బిఫోర్ యాష్ వెనస్డే స్టార్ట్ అవుతుంది. మరి 40 రోజులే కదండి. సండేలు మనం పక్కన పెట్టినట్లయితే 40 రోజులు వస్తుంది. 46 రోజులు, 6 సండేలు పక్కన పెడితే అప్పుడు 40 రోజులు వస్తుంది. దానికి ముందుగా వెనస్డే రోజున ప్రారంభించబడుతుంది. తర్వాత రాసుకునండి మరొక మాట. నెక్స్ట్ అసలు ఆలస్యం లేకుండా త్వరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాక్యాలు వింటున్నారు. Ashes symbolizes mortality, repentance and the need for spiritual renewal. అంటే యాష్ సింబలైజెస్ అంటే యాషెస్ అన్నప్పుడు బూడిద అనండి ఒకసారి. బూడిద దేనికి సాదృశ్యంగా ఉందన్నప్పుడు ఇట్స్ యాషెస్ సింబలైజెస్ mortality. మనిషి యొక్క జీవితం చాలా చిన్నది. భూమి మీద మనం జీవించేటువంటి జీవితం ఏదో ఒక రోజున మనిషి బూడిదైపోవాల్సిందంటే మనిషి మరణిస్తాడు, మట్టిలో కలిసిపోతాడు. మన్నైపోతుంది మానవ దేహం. ప్రసంగి 12:7 ఆత్మ తను అనుగ్రహించిన దేవుని ఎదుగు వెళుచుండగా ఈ దేహము మట్టికి చేరిపోతుంది అన్నాడు. అలాగే సామెత 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చెప్పండి, నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. కాబట్టి ఆత్మ మన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగానే మన బాడీ జీవం లేకుండా ఉంటుంది, నిర్జీవంగా ఉంటుంది. దాన్ని తీసుకువెళ్ళి సమాధి చేసేస్తారు. సో మట్టితో సమానమయ్యా మా జీవితాల్లో ఏమీ లేదు, అంత నీ కృపను బట్టి మేము ఉన్నామని. రిపెంటెన్స్ అనే మాట కూడా జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు పొందడం, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవునితో తిరగడం. నినివే వారు పాపం చేసినప్పుడు దేవుడు ప్రవక్త అయిన యోనాను పంపించాడు. ప్రవక్త అయిన యోనా మధ్యలో దారి తప్పినప్పటికీ మళ్ళా తిరిగి దేవుడు పంపించగా అక్కడికి వెళ్ళి ప్రకటిస్తాడు ఏమనంటే, మీ పాపపు మొర, మీరు చేస్తున్న పాపక్రియలు, చెడుతనము అంతా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. మన ప్రార్థనలే కాదు, పాపాలు కూడా వెళ్తాయట. మీకు తెలుసా? భక్తుల ప్రార్థనలు ప్రభు సన్నిధికి వెళ్తాయి, జవాబులు వస్తాయి. మరి పాపులు చేసే పాపక్రియలు అవి కూడా వెళ్తాయి. అవి ఎందుకు వెళ్తున్నాయి? శిక్షణ తీసుకురావడానికి. భక్తుల ప్రార్థనలేమో ఆశీర్వాదానికి, భక్తిహీనులు చేసేటువంటి పాపక్రియలు పరలోకానికి ఎందుకు చేరతాయంటే దేవుని సన్నిధికి శిక్షణ తీసుకొని రావడానికి. సొదొమ గొమొర్రా ఆ 2 పట్టణాలు కూడా అపవిత్రమైన పనులు చేస్తూ వారికి తోచినట్టుగా ఒక జంతువుల్లాగా ప్రవర్తిస్తూ జీవిస్తున్నప్పుడు కామ క్రోధ మదమత్సరాలతో నిండిపోయి దైవ భయం లేకుండా, నీతి నిజాయితీ లేకుండా అపవిత్రమైన వాటిని ప్రేమిస్తూ తిండి, అపవిత్రమైన పనులు తప్ప దైవ భయం లేదు, మనస్సాక్షిని పాడు చేసుకున్నారు. చెడు క్రియలన్నీ కూడా ప్రారంభించారు. 2 పట్టణాలు వారు చేసిన పాపక్రియల యొక్క మొర అలా ప్రభు యొద్దకు వెళ్ళిపోయిందట, తన దేవుని యొద్దకు. అప్పుడు దేవుడు అన్నాడు, దూతలను పంపించాడు, వెళ్ళి చూడండి, అక్కడ ఎవరైనా భక్తులు ఉంటే వారిని బయటికి తీయండి, మిగిలిన పట్టణాలు మొత్తం అగ్నితో కాల్చిపారండి, ఒక్కడిని వదిలిపెట్టద్దు, ఒక్కడిని కూడా విడిచిపెట్టద్దు, అగ్నికి ఆహుతైపోతారు. పైనుండి అగ్ని గంధకాలు కురుస్తాయి, వాన కురిసినట్టు, వర్షం కురిసినట్టు పైనుండి మరి వడగళ్ళు పడతాయి, అగ్ని కురుస్తుంది,
ఒక్కడు కూడా తప్పించుకోవడానికి వీలుపడదు. యాసిడ్ రైన్ అని చెప్పి మీరు విని ఉంటారు. యాసిడ్ రైన్కి అది ఏకంగా అగ్నే ఒక వర్షం వల్లే కురుస్తుంది సొదొమ గొమొర్రా పైన. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తిని విడిచిపెట్టారు, పాపాన్నే ప్రేమించారు, దైవ భయం లేదు, మనస్సాక్షి గద్దింపుకు లోబడరు, చుట్టూ ఉన్నటువంటి వారి పట్ల నీతి న్యాయాలు లేకుండా ప్రవర్తిస్తారు. వారి మొర వెళ్ళిందట, దేవుని కోపం దిగి వచ్చింది. మరి భక్తుల మొర పైకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు చేయి పైకి ఎత్తండి ఒకసారి. ఎందుకు వస్తాయి ఆశీర్వాదాలు? When our praise goes up and blessings comes down. ఎప్పుడైతే మన ప్రార్థనలు పైకి వెళ్తాయో అప్పుడు పరలోకం నుండి దేవుని దీవెనలు దిగి వస్తాయి. When our praise goes up, ఎప్పుడైతే ప్రార్థనలు పైకి వెళ్తాయో blessings comes down. ఆశీర్వాదాలు కిందకి దిగుతాయి. How many of you have seen the sea waters? ఎప్పుడైతే మనం సముద్ర నీటిని చూసిన వాళ్ళు చేయొద్దండి. మరి మేఘాలుగా మారుతున్నాయంటే సముద్ర నీరు ఎక్కడి నుండి వెళ్తుంది? ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయా? వర్షాలు వస్తున్నాయా? దాని సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పండి? సముద్రపు నీరు ఆవిరిగా మారి, అంతకాదు కొంత నీరు, సముద్రంలో కొంత నీరు ఆవిరిగా మారి అది పైకి వెళ్ళి మేఘాలుగా తయారవుతుంది. మేఘాలుగా తయారైన తర్వాత అక్కడే ఉండిపోతుందా? మళ్ళీ వర్షంగా కిందకు వస్తుందా? సో ఆ నీరు ఎక్కడి నుండి వెళ్ళింది? చేయి చూపించాలి. అందుకే ఒకవేళ కాకపోతే ప్రపంచంలో వరదలు, వానలు, వంకలు అంటే వాగు వంక అన్నీ కూడా పొంగి పొరులుతుంటాయి. భయంకరమైన వరదలు వచ్చినప్పుడు, భయంకరమైన భారీ వర్షాలు పడినప్పుడు ప్రపంచం అంతట్లో అన్ని నదులు, చెరువులు మొత్తం నిండిపోయి పొంగి పొరులుకుంటూ ఎక్కడికి వెళ్ళి పడతాయి? సముద్రంలో పడతాయి. ఎప్పుడైనా సముద్రం పొంగిందా? చెప్పాలి. ఎప్పుడు బాగా వర్షాలు ఎప్పుడు పడతాయి చెప్పండి? మనకి జూన్, జూలై, ఆగస్టులో భయంకరమైన వరదలు వచ్చినాయి కూడా మనం ఈ మధ్య విన్నాం కదా. మరి ఆ వరద నీరంతా ఎక్కడికి వెళ్ళింది? గోదావరి నుండి, కృష్ణానది నుండి ఎక్కడికి ప్రవహించింది? అప్పుడు సముద్రం పొంగి వచ్చేసింది మన మీదకి. ఏంటి చెప్పాలి? ప్రపంచంలో ఎన్నో నదులు, ప్రపంచంలో అన్ని నదులు పొంగి పొరిలినా, అవన్నీ పొర్లుకుంటూ వెళ్ళి సముద్రంలో దూకినా సముద్రం మాత్రం భూమి మీదకి రాదు. ఎందుకని? దేవుడు సముద్రానికి సరిహద్దు పెట్టాడంట. సముద్రానికి సరిహద్దు పెట్టాడు. మీ ఇంటికి పక్కింటి వాళ్ళకి మధ్యలో ఏముంటుంది? సరిహద్దు రాయి ఉంటుంది. మీ పొలానికి పక్క వాళ్ళ పొలానికి ఆ సరిహద్దు రాయి దాటి వస్తే ఊరుకోరు మీరు. ఆ దడి దాటి కడితే ఊరుకోరు కదా. ఒకవేళ పొరపాటున గేట్ తీసి ఒక దడి తీసి పక్కన కడదాంలే అని అనుకున్నారనుకోండి, మీరు తీసేటప్పుడు పక్కింటి వాళ్ళు ఏమన్నారు? కట్టేటప్పుడు వచ్చేస్తారు, 30 మంది వచ్చేస్తారు. 2 అడుగులు అవతల కట్టమంటాడు. ఎందుకంటే మా స్థలమే మీ దగ్గర ఉంది, 2 అడుగులు ఉంది, మేము వదిలేసి కట్టాం కాబట్టి నువ్వు ఎంత వదిలేయాలి? అరే మొన్నటిదాకా ఇక్కడే కదా ఉంది, ఇది తీసి కడుతున్నాం కదా అంటే కుదరదో. ఎన్ని అడుగులు వదిలేయాలి? 3 అడుగులు వదిలేయాలి, 4 అడుగులు వదిలేయాలి. ఒక రోజున మాకు మందిరం గోడను తీసి మళ్ళీ గోడ కట్టబోతున్నాం. అప్పుడు తీసేంతవరకు బాగానే ఉన్నారు. తీసిన ఛాయిస్ ఎక్కడైతే గోడ ఉందో అక్కడ కనిపిస్తుంది, అక్కడక్కడ చిన్న చిన్న వదిలేసాం. ఎందుకంటే మళ్ళీ తిరిగి కట్టేటప్పుడు గొడవ పడతారని. మేము కట్టడానికి రాగానే అతను బంధుమిత్రులందరినీ వర్గం అంతటిని తీసుకొచ్చాడు. చర్చి వాళ్ళు కడుతున్నారు, బెదిరిస్తే బెదిరిపోతారు కాబట్టి లోపలట 5 అడుగులు వదిలేశాడట. ఎవరి స్థలంలోకి? చర్చి స్థలంలోకి. ఎంత వదిలేశాడు? దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు రా నువ్వు. 5 అడుగులు వదిలేసి కట్టుకున్నావా? అప్పుడు ఎప్పుడో వదిలేశాడట పాత వానర్ దగ్గర. కాబట్టి ఇప్పుడు మేము ఎంత దూరం కట్టాలి? ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. దడి తీసేటప్పుడు చెప్పలా, తీసేదాకా మౌనంగా ఉన్నారు. ఏంటంటే తీస్తున్నారంటే గోడ కట్టాలనుకున్నాం అన్నప్పుడు ఓకేనండి అన్నాడు. తీసి కడుతున్నారని తెలియగానే వచ్చేసి పెద్ద గొడవ పెట్టాడు. కులస్తుల్ని, బంధుబలాన్ని, బలగవంతటిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నాం. ఊరు ప్రెసిడెంట్ వాళ్ళ బంధువే, సెక్రటరీ వాళ్ళ బంధువే, ఊరు పెద్ద మొత్తం వాళ్ళు వాగిందే వాగుతున్నారు. వాళ్ళు చిలక పలుకులన్నీ పలుకుతున్నారు. ఏముందిలండి, ఒక 5 అడుగులు పాస్టర్ గారు కదా వదిలేండి అంటున్నారు. అరే నీ ఇంట్లో స్థలం వదిలేస్తావు? మేము వెలిచి కొన్నాం, మేము ఊరికే తీసుకోలే, పోరంపోకు స్థలాన్ని తీసుకోలే, మేము డబ్బు పెట్టుకున్నాం. కాబట్టి లెక్కలు తీద్దాం, డాక్యుమెంట్స్, సర్వేర్ని పిలిపిద్దాం. సర్వేర్ దాకా వద్దండి, 5 అడుగులు వదిలేసి కట్టుకోండి. లెక్కలు తీద్దామంటే ఒప్పుకోవట్లేదు. సర్వేర్ని